మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫైర్ బ్రాండ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మనతో పాటు ఉన్నారు. మహానాడులో ఉన్నారు. కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు అరెస్టుల మీద అరెస్టులు పదే పదే జరుగుతున్నాయి. వంశీ ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు, జైళ్ళ చుట్టూ తిప్పుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా కూడా బాగుంది అంటూ మళ్ళీ తీసుకెళ్లి జైలుకు పంపుతున్నారు అంటూ వైసీపీ చెప్తుంది. ఏమంటా? నేను ఒకటి అడగతా, అరెస్టులు ఎందుకు చేస్తారా? ఊరికే చేస్తారా? ఇప్పుడు నువ్వు మీ కెమెరామెన్ ఈడున్నాడు, ఆయన అరెస్ట్ చేస్తావా? తప్పు చేస్తే అరెస్ట్ చేస్తాం. లా అనేది ఏది ఉందో దాన్ని వేరే రూట్లో వేరే యాంగిల్లో లూటీలు చేస్తే 100% అటు మేము అడ్డుకోము కదా. మేమేంది అరెస్ట్ చేసేది? ఎందుకు చేస్తాం? మాకేం సంబంధం? పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఏమి దొబ్బు తిన్నప్పుడులా? నేను వేరే భాషలో చెప్పాలి, మా నెల్లూరు భాషలో అసహ్యంగా ఉంటుంది. ఏం తిన్నప్పుడులా డబ్బులా అంటే వదిలేస్తారా? కానీ వంశీ ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే ఆ విజువల్స్లో కూడా అర్థమవుతుంది, చాలా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోయింది. కానీ ఇంకా టార్చర్ ఎందుకు పెడుతున్నారు అనేది వైసీపీ పెడుతున్నారు. టార్చరు ఆయన జైల్లో ఉన్నాడు అంటే జైల్లో పెడితే టార్చరా? నేను అనేది ఒకటే, వంశీకి బాగలేకపోతే అక్కడ జైల్లో ఉండే డాక్టర్లు ఆయనకి ఆరోగ్యం బాగాలేదని నిర్ణయిస్తే హాస్పిటల్కి తీసుకుపోతారు. దానికి మాకేం సంబంధం? దట్ ఈస్ బిట్వీన్ ద జైల్ అండ్ ది హాస్పిటల్. జైల్లో డాక్టర్స్ ఉంటారా? ఉండరా? ఉంటారు కదా. వాళ్ళకి తెలీదా? ఒకవేళ నిజంగా ఈయన బాగాలేదు హాస్పిటల్కి తీసుకుపోతారు. దానికి మాకేం సంబంధం? అంటే జైలర్ చేయాల్సిన పని కూడా మేము చేయాలా? అది ఒప్పుకోదు కదా సిస్టమ్. జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ప్రతిదీ రాసి పెట్టుకుంటాం, మాకు టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు మళ్ళీ గట్టి కొడదామని మళ్ళీ కూడా ఆయన రిపీట్ చేశారు. ఏమంటారు? ఏం చేస్తాడు? మహానాడుకు వచ్చిన 50,000 మందిని అరెస్ట్ చేసి లోపలేసేస్తాడా? ఏందయ్యా, తప్పు చేస్తే శిక్షిస్తామని చెప్పు. కక్ష సాధింపు చేస్తే మాకు తెలుసు. మేము కక్ష సాధింపు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొంపలో ఉంటాడా జైల్లో ఉంటాడా? మేము చేయటం లేదా? తప్పు చేసుంటే ఆధారాలు దొరికితే అరెస్ట్ చేస్తారు. మేమెందుకు చేస్తాం? పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారా? వాళ్ళ వృత్తి అది. రెడ్ బుక్ డైరీ ఒక్కొక్క పేజీని ఓపెన్ చేస్తున్నారు. పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్, వంశీ, ఆ తర్వాత మరికొందరు. ఇప్పుడు మంత్రిగా పనిచేసిన కాకాని, మా పెళ్ళాల్ని, మా తల్లిల్ని, మా చెల్లెల్ని అమ్మ లెక్కలు తిట్టొచ్చు. మేము మాత్రం గమ్ముగా ఉండాలా? ఎందుకుంటాము? నువ్వు గమ్ముగా ఉంటావా? మీ ఇంట్లో వాళ్ళని తిట్టే, మా బాబు గారి కుటుంబం తిట్టే మేము గమ్ముగా ఉండాలా? కంప్లైంట్లు ఫైల్ చేశాం. వాస్తవాన్ని సుప్రీంకోర్టు కూడా బెయిలీలా. అంతే, వాళ్ళు చేసిన తప్పనే కదా. ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం ఏంది? అంటే రెడ్ బుక్ చెప్పింది సుప్రీంకోర్టు, రెడ్ బుక్లో రాసిన సుప్రీంకోర్టు చెప్తుందా? కాదు కదా. వాస్తవంగా ఒక కేసులో ఆధారాలు ఉన్నాయి, వీళ్ళు తప్పు చేశారంటే సుప్రీంకోర్టు బెయిల్ లేదు కదా. సింపుల్ as that. ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందా? నువ్వు బెయిల్ ఇస్తే నువ్వు ఆ క్వశ్చన్ అడగలను. ఏది? రెడ్ బుక్ రాజ్యాంగం అని. సుప్రీంకోర్టు ఇలా, హైకోర్టు ఇలా, ఎందుకు ఇలా? ఆధారాలు ఉన్నాయి కాబట్టి. దానికి రెడ్ బుక్కి ఏం సంబంధం? మీ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ ఇప్పుడు రంగంలోకి దిగారు. ఎస్, రెడీ, అరెస్ట్ చేస్తారా చేసుకోండి, దేనికైనా సిద్ధం, ఇక ఎక్కడా కూడా వెనకడుగు వేసేది లేదు అంటూ స్ట్రైట్గా చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు అనిల్ అరెస్ట్ కావాలా? అనిల్ ఏమేమి తప్పులు చేశారు, ఎక్కడెక్కడ డబ్బులు తిన్నాడు, ఆధారాలు పంపించేమనండి. 24 గంటల ఆధారాలు పోలీస్ స్టేషన్లో పెట్టేస్తే వాళ్ళే అరెస్ట్ చేస్తారు కదా. నీకు అంత తుత్తరగా ఉంటే జైలుకు పోవాలని, నీకు జైలుకు పోవాలని తుత్తరగా ఉంటే పోలీస్ స్టేషన్ నెల్లూరులో 5 టౌన్ పోలీస్ స్టేషన్లు 5-6 ఉన్నాయి. నువ్వేం చేయాలా? అయ్యా, నేను దొంగని, నేను ఈ తప్పులు చేశాను, ఈ వర్కులు నేను చేసుకున్నానని నువ్వు తప్పు చేసుంటే ఆధారాలు పోయి పోలీస్ స్టేషన్లో ఇస్తే వాళ్ళే అరెస్ట్ చేస్తారు. దానికి దమ్మెందుకు, ధైర్యం ఎందుకు? పోలీసు వాళ్ళు ఉంటే చాలు. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ వెంటనే పోలీస్ స్టేషన్కి పోయి ఆయన చేసిన తప్పులు ఆ ఆధారాలు పోలీస్ స్టేషన్లో ఇస్తే ఆయన అరెస్ట్ కావాలనుకుంటున్నాడు కదా, వాళ్ళు అరెస్ట్ చేసుకుంటారు. వాట్స్ ది ప్రాబ్లం? ఇప్పుడు కాకాని అరెస్టుతో వైసీపీ అంతా ఒకటైంది, ఇక తెలుగుదేశం పార్టీ మీద యుద్ధం ప్రకటించబోతుంది అనుకోవచ్చు. అందుకే దీన్ని ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ లీడ్ తీసుకొని మీ మీద పోరాటానికి సిద్ధమవుతున్నాడు అనుకోవచ్చు. ఏం పోరాటం చేస్తున్నారు అంటే? ప్రెస్ మీట్ పెడితే పోరాటమా? ప్రెస్ మీట్ పెడితే పోరాటం అవుద్దా? నాకు తెలియదులే. అంటే ఇప్పటివరకు వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, కాకాని మధ్య, అనిల్ మధ్య. సో ఇప్పుడు వైసీపీ అరెస్టుతో ఒకటైంది అనుకోవచ్చా మీ జిల్లాలో? అసలు వైసీపీ ఉంటే కదా భయ, యాడున్నారు, యాడు కనిపిస్తున్నారు వాళ్ళ? అప్పుడప్పుడు 15 రోజులకి 20 రోజులు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి తగిన శిక్ష పడుతుంది. ఏముంది, వాళ్ళు చేయమను.
వాస్తవంగా నెల్లూరు వైసీపీలో నెల్లూరు ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు పని చేయకపోతే ఏలెత్తి చూపిమను, సంతోషిస్తాం. మా విధానాన్ని మార్చుకుంటాం. మేము తప్పు చేస్తే మాలో మార్పు రావాలి. మేము తప్పు చేస్తుంటే మీరు చెప్పండి ఇది తప్పు అంటే ఎస్, దాన్ని కరెక్ట్ చేసి ఇంకా ప్రజల్లోకి పోతాం. మంచిది కదా. అపోజిషన్ అనేది ఎప్పుడు కన్స్ట్రక్టివ్గా ఉండాలి. గవర్నమెంట్కి చెక్ లాగా ఉండాలి. గవర్నమెంట్కి సూచనలు ఇవ్వాలి. ఈ విధంగా కాదు, ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పు, అది సంతోషిస్తాం కదా. సో మంత్రి కాకాణిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా మంత్రుల పేర్లు ఏమన్నా రెడ్ బుక్లో ఉన్నాయనుకోవచ్చా? రోజా, పేర్ని నాని, అంబటి రాంబాబు, సో తెలుగుదేశం పార్టీ మీద ఒంటి కాలుతో విరుచుకుపడేటువంటి వీళ్ళ మీద ఏమన్నా నెక్స్ట్ పేజెస్ ఏమన్నా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకటి, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చుంటే వీళ్ళందరూ జైల్లో ఉండారా? లేదు కదా. అంటే ఇప్పుడు ఇంకా మేము రెడ్ బుక్ మొదలే పెట్టలేదు, అప్పుడే భయపెడతా. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడద్ది. లేదు, మీరందరూ మీడియా అంతా ఒకటయ్యి వీళ్ళు తప్పు చేసినా మీరు శిక్ష వస్తుందని చెప్పండి, వదిలేస్తాం. మీరు వద్దు, వీళ్ళు ఏమైనా చేయొచ్చు పర్వాలేదు అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. లా, కాన్స్టిట్యూషన్ ప్రకారం కాన్స్టిట్యూషనల్ లాని అబ్యూస్ చేస్తుంటే శిక్ష పడదు. అంబటి రాంబాబు అంటున్నారు ఎస్ నేను ఇక్కడే వెయిట్ చేస్తా, రమ్మనండి వచ్చి తీసుకోమని అంటున్నారు. రోజా కూడా అదే స్థాయిలో మాట్లాడుతుంది, పేర్ని నాని కూడా అదే స్థాయిలో వాళ్ళ గురించి మీరేమంటారు? సరే, ఒకటి, వాళ్ళు ఆడే నిలబడ్డం కాదు. మా ఓడు బట్టలు తీస్తాను అంటున్నాడు. ఏడా తాడేపల్లి ప్యాలెస్లో అంటే బయటకు వస్తే నేను ఈ బట్టలు తీసేస్తాను అంటున్నాడు అందరిది. వాళ్ళ బట్టలు తీయమని టైంపాస్ అవుద్ది. వాళ్ళ బట్టలు తీయమన్నాయా? అంబటి రాంబాబు బట్టలు తీయమను, పోలీసు వాళ్ళ బట్టలు తీస్తానంటున్నాడు కదా. పోలీసు వాళ్ళ బట్టలు ఎందుకు? అంబటి రాంబాబు బట్టది, మిగతా నువ్వు చెప్పిన నాయకుల బట్టలు తీయమని వాళ్ళ నాయకుడిని. మేము ఎక్కడ భయపడం, అరెస్టులు చేసుకోండి చూసుకుందాం. అరెస్టా? ఒక్కొక్కడు 1000 కోట్లు సంపాదించేసి అరెస్ట్ చేయకుండా ముద్దు పెడతామా? అరెస్టే చేస్తాం. తప్పు చేసుంటే అరెస్ట్ వస్తుంది. దానికేంది, నేను పెద్ద మగోడిని, నువ్వే మగోడు కాబల్లా, నువ్వు ఫైన్ అయినా కూడా అరెస్ట్ చేస్తాం. ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. సో నెక్స్ట్ ఎవరు? ఏమో పోలీసు వాళ్ళని అడగాలి. నన్ను అడిగితే నేనే సిట్లో ఉన్నానా? నాకు తెలియదు కదా. ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు తప్పు చేశారు, ఎవరెవరు పొరపాటు చేశారు, అది పోలీసు వాళ్ళు నిర్ధారించాలి. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలి. నాకెట తెలుస్తుంది? సో ఫైనల్గా వైసీపీ నాయకులు ఒంటి కాళ్ళ మీద నిల్చుకొని మీ మీద దుమ్మెత్తి పోసేటువంటి వైసీపీ నేతలకు మీరేం చెప్తారు? మీరు ఒంటి కాళ్ళ మీద నిలబడద్దు. మీ కాళ్ళు నొప్పి వస్తుంది. 2 కాళ్ళ మీద నిలబడండి. ప్రశాంతంగా ఉండి, తప్పు చేస్తే మంచి కూడు పెట్టిస్తా జైల్లో. మా నెల్లూరు జైలు వరకు కావాలంటే మేమందరం పోయి జైలర్ని రిక్వెస్ట్ చేస్తాం, మా వాడికి అప్పుడప్పుడు చేపల పులుసు పంపిమని. అంతవరకు మేము చేయగలం. సో మీ రెడ్డి గారు, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, కానీ మీరు ఎక్కడా స్పందించట్లేదు. ఎక్కడో మీకు కాస్త అభిమానం ఏమన్నా ఉందా? మీ సొంత జిల్లా కాబట్టి. ఉండదా? కాకాణి గోవర్ధన్ రెడ్డి తండ్రి, మా తండ్రి అత్యంత సన్నిహితులు. నేనే ఇది మొదటిసారి కాదే. ఇప్పుడు ఒకటి, నెల్లూరులో కుటుంబాలు బంధుత్వాలు ఉంటాయి. ఆయన ఒక పార్టీ, నేను ఒక పార్టీ అని చెప్పి కత్తులు తీసుకొని పొడుచుకోం కదా. కాకాణి గోవర్ధన్ రెడ్డి తప్పు చేస్తుంటే జైలుకి పోయాడు, అనుభవిస్తాడు. దానికి ఎవరేం చేయగలుగుతారు? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆనం వెంకటరమణారెడ్డి. ఇది అవనం వెంకటరమణారెడ్డి గారు చెప్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం విజయవంతం అవుతుంది. తప్పు చేసిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టాం. అది ఏ స్థాయి నాయకులైనా, మంత్రులుగా పనిచేసిన వ్యక్తులైనా, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వ్యక్తులైనా కూడా ఆయన చెప్తున్నారు. ఇది కెమెరామెన్ మహేష్తో విజయ్, సుమన్ టీవీ, మహానాడు కడప నుంచి.